ఏపీలో కరోనాపై అధికారులు అలర్ట్ అయ్యారు. కడపలో కరోనా కేసులతో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమైంది. ఇప్పటి వరకు కరోనాతో 2 మృతి చెందారు. మరో 2కి రిమ్స్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. అటు కడపలో కరోనా కేసులు వెలుగు చూడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఏపీలోని అన్ని ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో తిరిగి కోవిడ్-19 స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించింది. ఆర్టీపీసీఆర్ కిట్లు, శాంపిల్ కలెక్షన్ మెటీరియల్, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియాను సరఫరా చేస్తోంది. వైద్య సిబ్బంది పీపీఈ కిట్లను వాడాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. అనుమానిత రోగులకు చికిత్స కోసం ఆక్సిజన్ సరఫరా ఉన్న బెడ్లు, ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు డిఎంహెచ్ఓలు, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్లతో పాటు బోధనా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలందాయి. ఏపీలో కరోనాపై అధికారులు అలర్ట్ అయ్యారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కరోనా కోవిడ్-19 వచ్చి ప్రపంచవ్యాప్తంగా వణికించడం జరిగింది అప్పట్లో. అయితే మరోసారి ఇప్పుడు కడపలోకి వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఫస్ట్ లో రాష్ట్రంలోనే కడపలో మొదలు కావడంతో ఇక్కడ మాత్రం ఇప్పటి వరకు కరోనా గత 10 రోజులుగా మొదలైన కరోనా 2 మాత్రం మృతి చెందారు. అయితే 8 మందికి సిద్ధం చేశారు. కానీ అయితే అధికారికంగా 8 మందిలో కరోనా సోకిందని చెప్పలేమని కరోనా పరీక్షలు అయితే నిర్మించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కడప జిల్లాలో తలమానికమైన రిమ్స్ లో మాత్రము కరోనాకు సంబంధించి ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. అప్రమత్తమయ్యి ఆ వార్డులో దానికి సంబంధించిన కరోనాకు సంబంధించిన సౌకర్యాలు కావచ్చు, మందులు కావచ్చు, నర్సింగ్స్ అందరూ సిబ్బందిని కావచ్చు, మొత్తం అందరినీ కూడా అప్రమత్తం చేసి దానికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు అయితే అదుపులో ఉంది. కడప జిల్లాలో కరోనా వెలుగులోకి వచ్చింది కానీ అదుపులో ఉంది. ఒకరు మాత్రమే అధికారికంగా మృతి చెందడం అని చెప్పారు. అయితే మళ్ళా 2వ వ్యక్తి కూడా అనధికారికమైన తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అయితే మృతి చెందడం అయితే కరోనాతో 2 మృతి చెందారు జిల్లాలో. సో మొత్తం మీద అయితే ఇప్పుడైతే అదుపులో ఉందని చెప్పి వైద్యాధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకేదైనా కేసులు అయితే వచ్చేటట్టు ఉంటే కదా వచ్చి రాకుండా ముందస్తు దగ్గర అన్ని చర్యలు తీసుకున్నాము. సో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది వైద్యాధికారులు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.